హల్లెలూయా హల్లెలూయా దేవునికి స్తోత్రం. మీకు అందరికీ కూడా నా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని సంగమ, అనుదిన ఆత్మీయ ఆహారముగా ఈరోజు దేవుని యొక్క వాక్యము మత్తయి సువార్త 15వ అధ్యాయము 9వ వాక్యము. మత్తయి సువార్త 15వ అధ్యాయము 9వ వాక్యము. ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గనపరచుదురు గాని వారి హృదయము నాకు దూరంగా ఉన్నది. మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు. పెదవులతో గనపరుస్తున్నారు అంటే క్రియలు లేకుండా, క్రియలు చూపించకుండా, క్రియల రూపకంగా దేవుణ్ణి గనపరచకుండా ఊరికే పెదవులతో గనపరుస్తూ ఉంటారు. అంటే మాటలు మాత్రం చెప్తారు కానీ పనులు చేయరు. కనిపిస్తారు కానీ వాళ్ళల్లో క్రియలు కనపడవు. అది దేవుడు చెప్తున్నాడు అన్నమాట. ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను కనపరచుదురు కానీ వారి హృదయం నాకు దూరంగా ఉంది. హృదయంలో ఉంటే క్రియల్లో చూపిస్తారు. హృదయంలోకి చేరడం లేదు దేవుని యొక్క వాక్యము. అందుకనే క్రియలలో చూపించలేరు. ఊరికే నోటితో మాత్రము, పెదవులతో మాత్రం పలుకుతా ఉంటారు. ఊరికే గట్టి గట్టిగా అరుస్తూ, గట్టి గట్టిగా కేకలు వేస్తూ, గట్టి గట్టిగా అందరు వినాలని, వేషధారులు అనమాట, అందరు వినాలని. అందుకే ఉపవాస ప్రార్థన ఎలా చేయాలని దేవుడు చెప్పినాడంటే, మీరు లోపలికి వెళ్ళి, మీ గదిలోకి వెళ్ళి తలుపులు వేసుకొని ఉపవాస ప్రార్థన, కన్నీటి ప్రార్థన చేయమని చెప్పినాడు. బయట సమాజానికి కనబడాలా, ఎన్ని గంటలు ప్రార్థన చేస్తాం, అన్ని గంటలు ప్రార్థన చేస్తామని కాదు. దేవుని క్రియలను కలిగి కొద్ది నిమిషాలు ప్రార్థన చేసినా దేవుడు ఆలకిస్తాడు. క్రియలు లేకుండా నువ్వు ఎంత గట్టిగా ప్రార్థన చేసినా దేవుడు నీ ప్రార్థనకు జవాబు ఇయ్యడు. పెదవులతో గనపరుస్తారు కానీ హృదయము దూరము, క్రియలు లేవు. అయితే ఇంకోటి ఏంటంటే, మనుషులు కొన్ని పద్ధతులు కల్పించిన ఆ పద్ధతులతో దైవోపదేశములని బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు. ఆరాధన చేస్తున్నాం అనుకుంటున్నారేమో కానీ నిజంగా వ్యర్థమైన ఆరాధన ఉంది అంటున్నాడు దేవుడు. మరి మీ ఆరాధన ఎన్నికైనదే వ్యర్థమైనదే ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. ఏదో మనుషులు కల్పించిన ఆచారాలను బట్టించి ఆచారాలతో ఆరాధించొద్దు, ఆచారాలతో దేవుణ్ణి ఆరాధించొద్దు. దేవునికి కావాల్సింది ఏంటంటే ఆయనను క్రియల రూపకంగా 10 మందికి తెలియజేసేటువంటి ప్రవర్తన కలిగిన బిడ్డలు కావాలి. ఆయనను గణపరచడం అంటే ఏంటంటే తెలుసా, దేవుడు అంటాడు కీర్తనల గ్రంథంలో, సామెతల గ్రంథంలో, యెషయా గ్రంథంలో కూడా రాయబడిన మాట ఏంటంటే, ఈ సామెతల గ్రంథంలో 14:31లో బీదలను కనికరించువాడు ఆయనను గణపరచువాడుగా ఉన్నాడు. బీదలను కనికరించువాడు ఆయనను గణపరుస్తున్నాడంట. అంటే నువ్వు బీదలను కనికరించడం అంటే అయ్యయ్యో అనడం కాదు. బీదలకు కొంచెం చేయి చాపి వారికి సహాయం అందించినప్పుడు దేవుడు గణపరచబడుతున్నాడంట. హల్లెలూయా. క్రియలలో చూపించాలని దేవుడు ఆశ కలిగి ఉన్నాడు. మరి ఇంకొక మాట మనం చూసుకున్నట్లయితే, దేవుణ్ణి గణపరిచే బిడ్డలను ఇంకోటి ఏంటంటే, ఒక చోట రాయబడిన మాట ఏంటంటే, సామెతల గ్రంథంలో 3వ అధ్యాయంలో 9వ వచనంలో, నీ ఆస్తిలో భాగం ఇచ్చి యెహోవాను గణపరచుము. ఆస్తిలో భాగం ఇచ్చి యెహోవాను గణపరచు. ఇది ఏ క్రైస్తవ విశ్వాసి జీవితంలో కూడా జరుగుతుంది. మరి ఎవరో దేవుని అందు ఇంకా పూర్తిగా భక్తిలో ఉన్న వాళ్ళు మాత్రం ఇది చేస్తారు. చేసిన వాళ్ళను కూడా కాకులు లెక్క పొడిచే సమాజం మాత్రం ఉంది. ఎందుకు ఇవ్వాలి, ఆ పాస్టర్లకు ఇవ్వాలన్నా, అవసరమా, ఇప్పుడు ఇంత భక్తి అవసరమా, ఏదేదో మొత్తానికి ఇచ్చే మనసు ఉండి ఇచ్చిన వాళ్ళను కాకులు లెక్క పొడుస్తారు. కానీ ఇచ్చే మనసు కూడా చాలా రేర్ అయిపోయింది ఇప్పుడున్న పరిస్థితుల్లో. ఇంకొకటి గణపరచడం అంటే కృతజ్ఞతాస్తుతులతో. కీర్తనల గ్రంథం 69:30లో మనం చూసినట్లయితే, కీర్తనల గ్రంథం 69:30లో కీర్తనలతో నేను దేవుని నామమును స్తుతించెదను, కృతజ్ఞతాస్తుతులతో నేను ఆయనను గణపరచెదను.
కృతజ్ఞత, స్తుతి రెండు చేస్తా. అంటే కృతజ్ఞత, నా వెనుకటి బ్రతుకు ఇలా ఉండింది, నా వెనుకటి జీవితం భ్రష్టమైనది, నా వెనుకటి జీవితం భయంకరమైనటువంటిది, అటువంటి జీవితాన్ని మార్చిన దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూనే స్తుతిస్తారు. అది ఏంటంటే మగ్దలేన మరియ కన్నీళ్ళు పాదాల పైన పోసేసి కన్నీళ్లతో పాదాలు కడిగేసిందండి. కన్నీళ్ళు నిజంగా. మరి కొంతమంది జీవితాల్లో ఒక్క సుక్క కన్నీటి కోసం తల బాదుకుంటుంటారు. రావు ప్రభు సన్నిధిలో కన్నీరంటే కృతజ్ఞత కలిగి లేవు, జ్ఞాపకం చేసుకోవడం లేదు. నీ వెనక బ్రతుకులో దేవుడు చేసిన మేలును జ్ఞాపకం చేసుకోవడం లేదు. వెనక బ్రతుకును జ్ఞాపకం చేసుకొని మనుషులల్లో నిన్ను వెలేసినప్పుడు, మనుషులల్లో నిన్ను దూషించినప్పుడు, మనుషులల్లో నిన్ను హేళన చేసినప్పుడు నిన్ను ఆదరించిన దేవుని నువ్వు మర్చిపోతున్నావు. నిన్ను బాగు చేసిన దేవుణ్ణి మర్చిపోతున్నావు. నిన్ను నీ చేయి పట్టుకొని పైకి లేపిన దేవుణ్ణి మర్చిపోతున్నావు. కృతజ్ఞత లేని వారిగా ఉండొద్దు. జ్ఞాపకం పెట్టుకో, కొన్ని ఇష్యూస్ జ్ఞాపకం పెట్టుకో. కృంగిపోవడానికి కాదు, కృతజ్ఞతలు చెల్లించడానికి. హల్లెలూయా. మగ్దలేన మరియ కృతజ్ఞతాస్తుతులతో ఆయనను గణపరిచింది. తనకున్నదంతా పెట్టేసి డబ్బులు ఆ యొక్క అత్తరు తెచ్చి ఆయన మీద పోసి కన్నీళ్లతో కాళ్ళు గడిగేసి కురులతో స్త్రీలకు తల వెంట్రుకలు ఘనము, తన ఘనత ఆయన పాదాల దగ్గర పెట్టేసింది. హల్లెలూయా. అట్టి స్తుతి కృతజ్ఞత చేయగలుగుతున్నావా? అటువంటి ఆరాధన చేయగలుగుతున్నావా? సమరయ స్త్రీ బ్రతుకును దేవుడు బయటపెట్టి ఆమె జీవితాన్ని మార్చినప్పుడు ఆమె ఆరాధన ఏంటో తెలుసా? క్రియల రూపకమైన ఆరాధన. అందరినీ ఊరుని తీసుకొచ్చేసి ప్రవక్తను చూద్దురాండి అని తీసుకొచ్చేసింది. హల్లెలూయా. తీసుకొచ్చి ఆ ఊరినంతా ప్రభువుకు అప్పగించేసింది, ప్రభువుకు ఇచ్చేసింది, ఆత్మలన్నింటిని సంపాదించి. హల్లెలూయా. దేవుని పిల్లలు, నిజమైన ఆరాధన చేసే పిల్లలు, నిజంగా ఆయనను గణపరిచే వాళ్ళు క్రియలలో చూపిస్తారు, బీదలను కనికరిస్తారు, కృతజ్ఞతాపూర్వకమైన స్తుతి చేస్తారు, ఆయనను గణపరిచే ఆస్తి భాగం ఇస్తారు. ఆ తర్వాత సమరయ స్త్రీ చేసినట్టుగా ఆత్మల సంపాదన కొరకు పరిగెత్తుతా ప్రయాసపడి పని చేస్తారు. ఇటువంటి నీ జీవితంలో ఉందా? ఊరికే పెదవులతో స్తోత్రం ప్రార్థన మందిరం ఇవన్నీ కాదు. నువ్వు యేసయ్య కోసం ఎంత కష్టపడుతున్నావు? యేసయ్య నిజంగా నీ జీవితంలో జ్ఞాపకం చేసుకుని నా దేవుడు చేసిన మేలు నేను మర్చిపోవద్దు, ఇంకొకరికి కూడా ఆ మేలు అందియాలని ప్రయాసపడుతున్నావా? పెదవులతో ఆరాధించడం కాదు, అంతరంగంలో ఆయనకు సింహాసనము వేసి హృదయములో మొదటి స్థానం ఇచ్చి, హృదయములో ఎవరికి స్థానం ఉండకూడదు, ఏ ఫోటో నీ హృదయంలో ఉండకూడదు. నీ దేవుని వాక్యము ఎప్పుడు నిత్యము నెమరు వేస్తూ ఉండాలి. హృదయం ఎప్పుడు ఆ యొక్క హృదయం అనే పలక మీద వాక్యాన్ని రాసుకొని ఉండాలి, గణపరుస్తూ ఉండాలి, నీ దేవుని స్తుతిస్తుండాలి, ఆరాధిస్తుండాలి. అట్టి వారిగా ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు. అంతేగాని పెదవులతో ఆరాధిస్తే దేవుడు సంబరపడిపోతాడు అనేది ఏమి లేదు. ఏమంటాడో తెలుసా? వేషధారులారా, నాకు తెలియదా మీ కథ అని అనుకొని దేవుడు దూరంగా ఉంటాడు, కానీ దగ్గరికి రాడు. ఓకే, నువ్వు అనుకుంటుంటావు నేను ఇన్ని గంటలు ప్రార్థన చేస్తాను, ఇంతగా దేవుని వాక్యం చదువుతున్నాను. నువ్వు ఎప్పుడైతే చదివిన వాక్యము క్రియల్లో చూపించాలని ఆశ కలిగి బ్రతుకుతావు, అప్పుడు దేవుడు నీకు దగ్గర అవుతాడు. ఒక్కొక్కటి నేర్చుకుంటూ నువ్వు క్రియల్లో చూపిస్తే అప్పుడు దేవుడు సంతోషపడతాడు, నీకు సహాయం చేస్తాడు, సమీపమవుతాడు, నీ ఆరాధనను అంగీకరిస్తాడు. అటువంటి బిడ్డలను దేవుడు ఎంతో ప్రేమిస్తాడు. విడిచిపెట్టడండి దేవుడు అటువంటి వాళ్ళని విడిచిపెట్టాడు. వాళ్ళ దగ్గర ఉండడానికి చాలా ఇష్టపడతాడు దేవుడు.
కనుక అట్టి ఆరాధన, దేవునికి ఇష్టమైన ఆరాధన చేసి దేవుణ్ణి మీరు అందరూ గణపరచుదురుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుని యేసయ్య నీకు వందనాలు తండ్రి. ఈ వాక్యమైన బిడ్డలందరినీ దీవించండి. నిజంగా ప్రభువా, నువ్వు ఎటువంటి ఆరాధన కోరుకుంటున్నావో తెలుసుకొని అటువంటి ఆరాధన చేసేటువంటి వారుగా మార్చబడి నీ సన్నిధిలో వర్ధిల్లే కృప రాకడకు సిద్ధపడే మనసుతో నింపమని యేసు పరిశుద్ధ నామమున అడుగుతున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. ప్రభు యేసు నామానికి సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గుడ్ మార్నింగ్. ప్రైజ్ లార్డ్. దేవుడు మళ్ళీ దీవించునుగాక. ఆమేన్.